నువ్వు ఫోన్ లిఫ్ట్ చేసి నీకేం తెలియనట్టుగా మామూలుగా మాట్లాడు. వాడి సెల్ నుండి కాల్ వచ్చిందంటే ఖచ్చితంగా పోలీసులు అయి ఉంటారు. స్పీకర్ ఆన్ చెయ్యి. హలో మల్లేష్ చెప్పు. సో యు ఆర్ కీర్తి. మల్లేష్ కి నీకి ఏంటమ్మా రిలేషన్? సార్ మీరు నేను ఎస్ఐ సుబ్బారావుని మాట్లాడుతున్నానమ్మా. ఏమైంది సార్? మల్లేష్ ఎవరితోనైనా గొడవ పడుతున్నాడా? ఆల్రెడీ పడ్డాడు, ఇప్పుడే పడుకున్నాడమ్మా. ఓ మల్లేష్ నా ఫ్రెండ్ సార్. కొంచెం మల్లేష్కి ఫోన్ ఇస్తారా? సారీ కీర్తి, అతను మంచి నిద్రలో ఉన్నాడు, లేపడం కుదరదు. ఎక్కడ సార్? కేవీఆర్ పార్క్. పార్క్లోనా? అవునమ్మా, కాసేపటి క్రితం మీతో మాట్లాడినట్టున్నాడు. ఆ మాటలేంటో కొంచెం చెప్తారా? అంటే నాతో ఏదో మాట్లాడాలన్నాడు సార్. నాకు కుదరదు అంటే తర్వాత కలుస్తాను అన్నాడు, అంతే సార్. వాడెవడో చాలా సింపుల్ గా చంపేశాడు. కత్తిపోటు లేదు, చిన్న ఘాటు లేదు, జస్ట్ మెడ దింపేశాడు అంతే. తెలివిమంతుడు. ఈ మర్డర్ గురించి మీలో ఎవరికైనా ఏమైనా తెలుసా? మేము వచ్చేసరికి చచ్చిపోయి ఉన్నాడు సార్. అదేంటే మేం చేయాల్సిన పని మీరు చేస్తేలా? ఏం చేయమంటారు? అది కాదయ్యా, మర్డర్ జరిగిన తర్వాత లేటుగా రావాల్సింది పోలీసులు, కానీ మీరే లేటుగా వస్తేలా? సార్, ఈ సెల్ నుంచి ఎవరైతే లాస్ట్ కాల్ మాట్లాడారో తెలుసుకుంటే కొంత